ఈరోజు మనం టాపిక్ ఏంటంటే పీసీబీ అన్నమాట. పీసీబీ అంటే ప్యాకెడ్ సెల్ వాల్యూ అన్నమాట. అంటే ప్యాకెడ్ సెల్ వాల్యూ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అని తెలుసుకోవడం కోసం ఈ రోజు మన వీడియో అన్నమాట. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ లో పెట్టండి, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్యాకెట్ సెల్ వాల్యూ మనం ఎందుకు చేస్తాము, ఎలా చేస్తామంటే ఈ ప్యాకెట్ సెల్ అనేవి ఎంత ఎంత ఉన్నాయని కౌంట్ చేసుకోవడానికి ఈ ప్యాకెట్ సెల్ పీసీబీ అనేది చేయిస్తాము. ప్యాకెట్ సెల్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్, న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి కిందికి వెళ్ళిపోతాయి, ఇంకా మిగిలినవి పైన ఉంటాయి అనమాట. ప్యాకెట్ సెల్ చేయడానికి మనం వింట్రోప్ ట్యూబ్ అనేది వింట్రోప్ ట్యూబ్ మెథడ్ చేస్తాము. వింట్రోప్ ట్యూబ్ యూజ్ చేస్తాము. దీన్ని వింట్రోప్ మెథడ్ అనేది కూడా అంటాం అనమాట. వింట్రోప్ మెథడ్ లో మనం వింట్రోప్ ట్యూబ్ అనేది తీసుకోవాలి. వింట్రోప్ ట్యూబ్ తీసుకున్నప్పుడు వింట్రోప్ ట్యూబ్ ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది అనమాట. ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది, ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది. దీని మీద 0 to 10 మార్కింగ్స్ వరకు ఉంటాయి. ఇందులో ఈఎస్ఆర్ కూడా చేయొచ్చు. ఈఎస్ఆర్ కూడా వింట్రోప్ ట్యూబ్ లో అనేది మనం చేసుకోవచ్చు. ఈఎస్ఆర్ టెస్ట్ కూడా చేయిస్తారు ఇందులో. ఇప్పుడు మనం పీసీబీ టెస్ట్ చేయడానికి మనము పర్పుల్ కలర్ ట్యూబ్ లో బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈడిటిఏ బ్లడ్ లేకపోతే మిగిలిన వేరే బ్లడ్ అయితే మనకి ఈ టెస్ట్ కి సెట్ అవ్వదు అనమాట. వేరే టెస్ట్ లో చేయకూడదు అనమాట. ఓన్లీ పర్పుల్ కలర్ ట్యూబ్ లో ఉన్న బ్లడ్ మాత్రమే, ఈడిటిఏ ఉన్న బ్లడ్ మాత్రమే ఈ టెస్ట్ కి అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈడిటిఏ బ్లడ్ తీసుకోవాలి. ఈడిటిఏ బ్లడ్ తీసుకొని సిరంజ్ తోటి మనం ఫస్ట్ నిడిల్ తోటి మనము ఫస్ట్ కింద నుంచి పైకి ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. కింద నుంచి ఇలా బ్లడ్ అనేది ఫిల్ చేసుకుంటూ పై వరకు రావాలి, 10 మార్కింగ్ వరకు రావాలి. ఈ బ్లడ్ లో మనం ఫిల్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ అనేది ఉండొద్దు అనమాట. ఎయిర్ గ్యాప్స్, ఎయిర్ బబుల్స్ అనేవి ఉండొద్దు. ఉన్నప్పుడు ఏమంటే దాన్ని ఆ ట్యూబ్ ని ఇలా షేక్ చేయాలన్నమాట. ఆ ట్యూబ్ ఎంత పెద్దగా ఏమి ఉండదు, ఒక 3 mm సెంటీమీటర్స్ 3 mm ఉంటుంది అంతే. ఇది షేక్ చేసుకొని ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా మనం షేక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్నప్పుడు దీన్ని మనం సెంట్రిఫ్యూజ్ లో పెట్టుకోవాలన్నమాట. సెంట్రిఫ్యూజ్ లో పెట్టుకున్నప్పుడు ఆపోజిట్ 2 ట్యూబ్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఒక ట్యూబ్ పెట్టుకోవడం వల్ల అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే అది శాంపుల్ మొత్తం అందులో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మనం 2 సైడ్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో మనం ఈ ట్యూబ్ అనేది పెట్టుకోవాలి. సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఏదైనా సరే మనం ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకొని సెంట్రిఫ్యూజ్ అనేది చేసుకోవాలి. సెంట్రిఫ్యూజ్ చేసుకున్నప్పుడు 30 minutes చేసుకోవాలి. 30 minutes 3000 RPM లో ఈ సెంట్రిఫ్యూజ్ అనేది చేసుకోవాలి. సెంట్రిఫ్యూజ్ చేసుకున్నప్పుడు మనం 30 minutes చేసిన తర్వాత మనం ట్యూబ్ తీసి చూస్తే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి అన్ని కింద సెటిల్ అయి ఉంటాయి. పైన ప్లాస్మా ఉంటుంది, ఇక్కడ బఫీ కోట్ అనేది ఉంటుంది అనమాట. ఇది వింట్రోప్ ట్యూబ్ లో పైన చేరిందంతా ప్లాస్మా, మధ్యలో ఉండేది వైట్ కలర్ లో మధ్యలో ఉండేది బఫీ కోట్, కింద వచ్చేసి సెడిమెంట్. ప్లాస్మాని సూపర్ నెంట్ కూడా అనొచ్చు. పైన ఉండేదాన్ని సూపర్ నెంట్ అని కూడా అనొచ్చు. ఈ పీసీబీ నార్మల్ గా మెయిల్స్ లో అయితే 40% to 50% ఉంటుందండి. ఫీమేల్స్ లో అయితే 37% to 47% ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్కడ వరకు అయితే రెడ్ బ్లడ్ సెల్స్ ఉండి పైన సైడ్ సూపర్ నెట్ ఉందో అక్కడ నుంచి మనం కౌంట్ చేసుకోవాలి, ఎంత పర్సెంట్ ఉందని చెప్పేసి మనం కౌంట్ చేసుకోవాలి. ఇదండి పీసీబీ టాపిక్. పీసీబీ అంటే ప్యాకెట్ సెల్ వాల్యూ. ప్యాకెట్ సెల్స్ అన్ని ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది మనం చేస్తాము. దాని మెథడ్ వచ్చేసి వింట్రోప్ ట్యూబ్ మెథడ్. ఈడిటిఏ శాంపుల్ ని మనం తీసుకోవాలి. ఈడిటిఏ శాంపుల్ తీసుకొని మనం ఫస్ట్ ఇది పీసీబీ ట్యూబ్ లో మనం శాంపుల్ అనేది ఫిల్ చేసుకోవాలి. కింద నుంచి ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలి.
తర్వాత ఎయిర్ బబుల్స్ ఏం గ్యాప్ లేకుండా, ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా మంచిగా షేక్ చేసుకొని మంచిగా శాంపుల్ చేసుకోవాలి. ట్యూబ్ ని షేక్ చేసుకొని స్ప్రెడ్ శాంపుల్ మొత్తం ఈక్వల్ గా ఉండేలాగా తెలుసుకోవాలి. పైన వచ్చేదాన్ని సూపర్ నెట్ అంటాము, కింద ఉండేదాన్ని సెడిమెంట్ అంటాము, మధ్యలో ఉండేదాన్ని బఫీ కోట్ అంటాము. దీని నార్మల్ వాల్యూస్ వచ్చేసి మేల్స్ లో అయితే 40-50%, ఫీమేల్స్ లో అయితే 37-47% ఉంటుంది. ఇదండి ఈరోజు టాపిక్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.